హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానస్ వ్లాగ్స్. వంశీని కలవడానికని ఎన్ని మైల్స్ ట్రావెల్ చేసి వచ్చానో లాస్ట్ వ్లాగ్లో మీ అందరూ చూసే ఉంటారు. అదేనండి నా ట్రావెల్ వ్లాగ్. మరి వచ్చాక ఏం జరిగింది అనేది ఈ వ్లాగ్. ముందైతే నేను ఇంటికి ఫోన్ చేసి ఆద్య ఎలా ఉందో కనుక్కున్నాను అనమాట. ఇలా హోంవర్క్ చేస్తూ ప్రశాంతంగా ఆడుకుంటూ ఉంది. సో యాక్చువల్గా ఏంటంటే నేను ఎప్పుడు 1 వీక్కి వెళ్ళి అలవాటు చేశాను కాబట్టి ఆ సిచ్యువేషన్ మళ్ళీ రాకుండా హ్యాపీగానే ఉంది. ఇంకా ఒక 1 వీక్ 10 డేస్ గడిస్తే తెలుస్తుంది. సో ఈలోపు నేను వచ్చేసరికి మిడ్ నైట్ అయిపోయిందని మీ అందరికీ ముందు వ్లాగ్లో చెప్పాను కదా. సో ఇంకా ఆ రోజంతా జెట్ లాగ్లో ఉండటము, అస్సలు మైండ్ పని చేయలేదు. అండ్ తర్వాత ఈవినింగ్ వంశీ నాకు చెప్పిన ఫస్ట్ మాట, ఇక్కడికి రాగానే నీకు రామెన్ టేస్ట్ చేపిస్తాను అనేసి. సో వీళ్ళంతా కూడా రామెన్ పైన ఇంట్రెస్ట్ చూపించేసరికి నేను కూడా అది ఎలా ఉంటుందో అనుకుని వెళ్ళాను. అప్పుడప్పుడు నాకు మా అత్తయ్యకి ఫుడ్ వ్లాగ్స్ చూసే అలవాటు ఉంది. ఎవరైనా ప్లేట్ ఫుల్గా పెట్టుకొని తింటుంటే అలాంటి వీడియోస్ చూస్తామన్నమాట. ఈ బౌల్ని చూస్తే నాకు అదే ఫీలింగ్ వచ్చింది. ప్లస్ దీంట్లో యాడ్ ఆన్స్ ఏవి కావాలంటే అవి యాడ్ చేసుకోవచ్చు. ఇంకా చాపింగ్ స్టిక్స్ అయితే నాకు హ్యాండిల్ చేయడం అస్సలు రాదు. అది కూడా వంశీయే నేర్పిస్తున్నాడు. ఇంకా కష్టపడింది చాలు, ఫోర్క్తో తిను అని ఎన్నిసార్లు అన్నారో, అయినా సరే నేర్చుకోవడం కోసం చాపింగ్ స్టిక్సే యూజ్ చేశాను నేను. ఇంకా నాకు జెట్ లాగ్ ఉండడం వల్ల ఎక్కడికి వెళ్ళలేదని చెప్పాం కదా. సో అయిపోయిన తర్వాత ఇంట్లోనే ఎంతసేపు అని ఉంటామనేసి ఆ రామెన్ తిని అలా కొంచెం గార్డెన్లోకి వచ్చాము. ఇక్కడ మంచిగా రిలాక్స్ అవుతూ కూర్చొని అటు ఇటు తిరుగుతూ ఇంకా అందరికీ ఫోన్లు చేసి చెప్పుకున్నాను అనమాట. రీచ్ అయ్యాను, సేఫ్గా ఉన్నాను అనేసి అమ్మ వాళ్ళకి, అత్తయ్య వాళ్ళకి అందరు కాస్త మాట్లాడటానికి ఛాన్స్ దొరికింది. ఇంకా అదే టైం అనమాట. అసలైతే ఇవాళ టెంపుల్కి వెళ్ళే ప్రోగ్రామ్ ఉండేది, కానీ నాకు ఓపిక లేకపోవడం వల్ల క్యాన్సిల్ అయిపోయింది. తర్వాత ఇంకా నేను వచ్చేటప్పుడు వంశీకి, మౌలికి వాళ్ళ అక్క రాఖీలు పంపించింది. అవి తీసుకొని వచ్చి ఇద్దరం ఆపోజిట్గా కట్టేసామన్నమాట. ఇంకా ఎలాగో రాఖీలు కట్టేసుకున్నాం కదా, టెంపుల్కి వెళ్ళే ప్రోగ్రామ్ పెట్టుకుందాం. యూఎస్కి ఎవరం వచ్చినా ముందైతే బాబా టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుంటాము. సో ఇప్పుడు నేను చూపిస్తున్న ఏరియా మొత్తం కూడా అట్లాంటాలోదే. ఇక్కడ ఉంటున్నారనమాట మా బ్రదర్ ఇన్ లా వాళ్ళు. మళ్ళీ ఎప్పటికో కానీ కలవం కాబట్టి అన్ని మూమెంట్స్ అన్ని క్యాప్చర్ చేసుకున్నాను. కానీ ఎక్కువగా వ్లాగ్ అయితే తీలేపోయాను, ఎందుకంటే నా బ్రెయిన్ కూడా ఆఫ్ అయిపోయింది జర్నీలో. సో ఇక్కడ టెంపుల్కి మాత్రమే టాస్క్ కాదు, తర్వాత పెద్ద టాస్కే ఉంది నాకు. అదేంటో కూడా చెప్తాను. నైట్ చీకట్లో తెలియలేదు కానీ మార్నింగ్ చూస్తే మాత్రం కమ్యూనిటీ బాగుందనిపించింది. ఇక్కడ కనిపిస్తున్న ఈ వైట్ కార్ వంశీదే, అంటే మందే. ఇంకా అక్కడ కనిపిస్తున్న ఆ మెరూన్ కార్ అయితే మా బ్రదర్ ఇన్ లా వాళ్ళది. ఇక్కడ ఎవరి ట్రావెలింగ్ అయినా సరే ఎవరికి వాళ్ళకి సెపరేట్ కార్ ఉండాల్సిందేనంట. బెటర్ నేను కార్ నేర్చుకున్నాను కానీ నాకు రాలేదు. మనకి ఏదైనా కొంచెం లేటే. సో టెంపుల్కి వెళ్ళి వచ్చామో లేదో ఇంకా లేట్ అవ్వకుండా వెంటనే బయలుదేరిపోయాము. చూడండి, కోకోనట్ వాటర్ కూడా చేతిలో పెట్టుకున్నా. అసలు విషయం చెప్తాను, కోకోనట్ వాటర్ ఎందుకంటే డీహైడ్రేట్ అవ్వకుండా. డీహైడ్రేషన్ ఎందుకంటే మనం వెళ్తుంది ఎక్కడికో కాదు, కొలరాడో దాకా ట్రావెలింగ్. ఇంకో పెద్ద టాస్కే ఉంది, గుడికి వెళ్ళి దండం పెట్టుకోవడం మాత్రమే కాదు అని అన్నాను కదా, అదేంటో కాదు. అట్లాంటా నుంచి కొలరాడో దాకా డ్రైవింగ్లో వెళ్తున్నాము. అంటే 20 hours జర్నీ. మీ అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి అని అంటే ఇండియాలో అయితే ఢిల్లీ నుంచి కన్యాకుమారి దాకా ట్రావెల్ చేసినట్టు అనమాట, అంత దూరము. కానీ ఇక్కడుండే స్పీడ్ లిమిట్ కి పర్లేదు వెళ్ళొచ్చేమో అనిపించింది. నిజానికి నాకు ఎంత దూరం ఉంటుందని అసలు ఫస్ట్ తెలీదు, లేదంటే ఫ్లైట్ తీసుకొని వెళ్దామని చెప్పేదాన్నేమో. కానీ ఆఫ్టర్ ఏ లాంగ్ బ్యాక్ కలిసాం కదా, మళ్ళీ ఒక లాంగ్ ట్రిప్ వేసినట్టుగా ఉంటుందని వచ్చాము. సో ఇక్కడ ఎందుకు ఆగాము అని అంటే నేను కొన్ని చిన్న షాపింగ్స్ అయితే చేశాను. ఇక్కడికి వచ్చాకైతే వంశీ నన్ను చాలా రకాలుగానే సర్ప్రైజ్ చేశాడు. అవన్నీ నేను మెల్లమెల్లగా ఒక్కొక్కటిగా రివీల్ చేస్తాను, ఎందుకంటే ఆన్ ఆఫ్ సడన్గా వీడియో తీసుకోవడానికి నా ఫోన్ స్టోరేజ్ కూడా అయిపోయిందనమాట. సో టువర్డ్స్ కొలరాడో వెళ్తూ ఇక్కడ ఇంతకుముందు వంశీ అలబామాలో ఉన్నాడనమాట. సో ఆ స్టేట్లో తన రూమ్కి వెళ్ళి కావాల్సిన ఎసెన్షియల్స్ అన్నీ తీసుకొని ఇంకా కొలరాడోకి నాన్ స్టాప్ అనమాట బయలుదేరిపోయాము. జర్నీలో ఉన్నప్పుడు ఈ సాంగ్ నేను వంశీ ఖచ్చితంగా వింటామన్నమాట. అలా వింటూ డాన్స్ చేసుకుంటూ ఆడుతూ పాడుతూ ట్రావెల్ చేస్తాం. లాంగ్ జర్నీ మాది అలాగే ఉంటుంది. మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోతాం అనమాట. ఏదో నేను అడిగితేనే తప్ప అలా రాదు, లేకపోతే అన్ని ఇంగ్లీష్ సాంగ్సే ఉంటాయి, మనం ఒకటి కూడా వినమనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదే నాకు లాంగ్ జర్నీ అవుతుంది. అండ్ ఆల్సో 7 states ఫస్ట్ దాటిన గంట నాదేనేమో, అది కూడా వచ్చిన 1 వీక్లో. ఏమో అదంతా సెట్ అయిపోయింది, వంశీ అలా ప్లాన్ చేశాడు. అండ్ ఈ వ్యూస్ మాత్రం చాలా బాగా నచ్చాయి నాకు. ఇలాంటి వ్యూస్ మనం పనిగట్టుకొని వెళ్ళి చూస్తూ ఉంటాం కదా, నాకు అక్కడక్కడ అలా కనిపించాయి అనమాట ఈ వేలో. ఈ జర్నీ ఇంకా 2 days పట్టడము, ఎంతవరకు ట్రావెల్
చేయగలిగితే అంతవరకు ట్రావెల్ చేసి ఈవినింగ్ చీకటి పడిన తర్వాత వెంటనే ఎక్కడైనా హోటల్లో రూమ్ తీసుకొని అక్కడ స్టే చేసాము. కానీ ఇక్కడ మీ అందరికీ ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. ఇక్కడ ఈవినింగ్ 8:39 అయినా చీకటి పడదు. ఒకవైపు లైటింగ్, ఒకవైపు సన్ సెట్ అవుతుంది, ఒకవైపు వర్షం పడుతుంది. ఇది మాత్రం చూడడానికి చాలా బాగా అనిపించింది నాకు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 2 days నాకు పొద్దున్నే నిద్ర లేచిన తర్వాత నేను యుఎస్లో ఉన్నానన్న విషయం గుర్తు రావట్లేదు. ఇంకా ఇండియన్ వైబ్సే తిరుగుతున్నాయి. ఎందుకంటే అంత మిస్ అయిపోతున్నాను అనిపించేసింది. మళ్ళీ నాకు రాగానే వంశీ చాలా సర్ప్రైజ్లు ఇచ్చాడు అనేసి అన్నాను కదా, అందులో ఒకటే ఈ ల్యాప్టాప్. అన్బాక్స్ చేయడం అంటే నాకు ఇష్టమని అది ఓపెన్ చేయకుండా అలాగే పెట్టేసి ఉంచాడు నా కోసమని. సో ఓపెన్ చేసాము. ఇంకా మార్నింగ్ అలా ఏం లేదు, ఓపెన్ చేయమంటే తనే చేశాడు. సో కొత్త ల్యాప్టాప్ అనమాట అండ్ లేటెస్ట్ మోడల్ అంట. నాకైతే అన్ని అంత క్లియర్ డీటెయిల్స్ తెలియదు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ గురించి, బట్ ఇది యాపిల్ ఎయిర్ అని మాత్రం తెలుసు. లేటెస్ట్ మోడల్, లేటెస్ట్ వర్షన్ అని తెలుసు. ఇంకా ల్యాప్టాప్ని చూసుకొని మురిసిపోయి కాసేపు అలా మళ్ళీ ప్యాక్ చేసి పెట్టేశాను అనమాట. ఇప్పుడు టైం కాదు, చాలా లిమిటెడ్ టైం ఉంది నాకు. సో ముందు అన్ని పనులు పూర్తి చేసుకోవాలని మళ్ళీ దారిలో వెళ్తుండగా ఇక్కడ స్టోర్స్ కనిపించాయి అన్నమాట. నాకు మినిమంగా కొన్ని అవసరాలు ఉన్నాయి, అవి తీసుకుందామని షాపింగ్ కోసం వచ్చాము. సో ఇక్కడ నేను చూపిస్తున్న కవర్ అదే అనమాట. నైక్లో నేను షూస్ తీసుకున్నా, ఇంకా కొన్ని ఉన్నాయి. ఇక్కడికి వచ్చాక ఏం పర్చేస్ చేశాను అనేది సెపరేట్ బ్లాగ్లో చూపిస్తాను. అమెరికా వచ్చాక 2 days అని థంబ్నెయిల్ అయితే ఇచ్చాను, కానీ ఈ 2 days కూడా నాకు మా అమ్మగాడే గుర్తుకొస్తున్నాడు. వాడు ఎలా ఉన్నాడో ఏంటో అని. ఇప్పటిదాకా ఎన్ని రోజులు వదిలేసి లేను కాబట్టి, కానీ ఫైన్, బాగున్నాడని తెలిసాక హ్యాపీ. సో నెక్స్ట్ ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే ఎయిర్ పాడ్స్ ఎప్పటి నుంచో పాతవి వాడుతున్నాను నేను. అందులో ఒకటి పని చేయట్లే. ఈ మధ్య ఎందుకో షాక్ వస్తుంది అది యూజ్ చేస్తుంటే కూడా. మేబీ అంత వర్స్ట్గా వాడానేమో నేను. సో రాగానే వెంటనే కొత్త ఎయిర్ పాడ్స్ అనమాట. నాకు ఏది పడకపోయినా ఎయిర్ పాడ్స్ మాత్రం ఉపయోగపడతాయి నా వ్లాగ్స్కి, దానికి దీనికి. మొత్తానికి అలా ఇలా సరదాగా టైంపాస్ చేస్తూ ఆగిన చోటల్లో ఒక్కో సర్ప్రైజ్ ఇచ్చుకుంటూ 20 hours జర్నీని ఈజీగానే పూర్తి చేసాము. కొలరాడో అయితే వచ్చేసాం. అండ్ కొలరాడో స్టేట్ అంటున్నాను, కానీ దీని గురించి మీకేమీ చెప్పలేదు కదా. ఇదంట టూరిస్ట్ స్పాట్ ప్లేస్ అంట. నాకు తెలియకుండా వచ్చి ఇక్కడ పడ్డాను నేను. అండ్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అంట. సో ఇంకా నుంచి మన వ్లాగ్స్ అద్భుతంగా ఉంటాయి అనమాట, ఎందుకంటే అన్ని కొలరాడో వ్లాగ్స్ కదా. సో ఇక్కడ ఉండే బ్యూటీ ప్లేసెస్ ఏంటో వీలైనంత వరకు నేను కూడా మీ అందరికీ చూపించడానికి ట్రై చేస్తాను. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. అండ్ ఇలాంటి బ్యూటిఫుల్ వ్లాగ్స్ కావాలి అంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మన నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి నేనైతే రీసెంట్గా మౌంటైన్ ఏరియాని విజిట్ చేయడానికి వెళ్ళాను. అదొక టూరిస్ట్ స్పాట్ కాబట్టి ఆ వ్లాగే నేను మీకు నెక్స్ట్ రిలీజ్ చేయాలి అనుకుంటున్నాను. సో సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్.